గుండె నిండా గుడిగంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు 14 లక్షలు ఇస్తే కెనడా వెళ్ళి లక్షలు సంపాదిస్తాను అని మనోజ్ అయితే సత్యాన్ని డబ్బులు అడగడంతో ఇప్పటి వరకు నిన్ను చదివించడానికి నా సగం జీతం అయిపోయింది. నా రిటైర్మెంట్ డబ్బులు కూడా నీకే ఇచ్చాను. ఇప్పుడు నా వల్ల కాదు, ఇంకా నేనేమీ చెయ్యలేను అని చేతులెత్తేస్తాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే ఇల్లుంది కదా, ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని అడగడంతో అమ్మా మీ స్వాతి ముత్యం జాతిరత్నంలా అడుగుతుంది చూడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇల్లు తాకట్టు పెట్టి వాడికి కారు కొనిచ్చారు కదా, నాకు డబ్బులు ఇవ్వడానికి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే గట్టిగా. అప్పుడే ఇక మీనా అందుకుంటుంది. ఆయన ఎందుకు కారు అమ్మేశారో మీకు తెలీదా, అప్పుడేం చేశారు అని అడుగుతూ ఉంటుంది మీనా. చూసావా అమ్మ, వాళ్ళిద్దరూ నన్ను ఎంతలా అవమానిస్తున్నారో అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని మనోజ్ అయితే. అప్పుడే ప్రభావతి ఇప్పటి వరకు కూడా నీ మీద చాలా పెట్టాము, ఇక మా వల్ల కాదు, ఇంటిని తాకట్టు పెట్టడం కుదరదు అని చెప్పేస్తుంది. ఈలోగా ఏమీ తెలియనట్టు రోహిణి అయితే ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. మీ ఆయన ఉద్యోగం చేయడానికి ఇల్లు తాకట్టు పెట్టమని అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇంకా అలాగా అని అంటూ ఆశ్చర్యపోతూ ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి, రే నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇల్లు తాకట్టు పెట్టడం మాత్రం కుదరదు. ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు, నేను మాత్రం అస్సలు కూడా ఇల్లుని తాకట్టు పెట్టడానికి ఒప్పుకోను. మా నాన్న ఆత్మ ఇంట్లోనే తిరుగుతుంది, నీకు మొత్తం రాసిచ్చి మేము రోడ్డున పడమంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అది విని రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణి అయితే ఆయన నోరు తెరిచి అడుగుతున్నారు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అలాగా మీ ఆయన మీద ఎక్కువగా నీకు ప్రేమ ఉంటే వెళ్ళి మీ నాన్న అడిగి తీసుకురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా అని అనడంతో మరి తెలుసు, మరి మొన్నటి వరకు ఏం చేశాడు, బయటే ఉన్నాడు కదా, ఇది అంతకు ముందు నుంచి జరుగుతుంది కదా, నువ్వు అప్పుడే తీసుకొచ్చి అడిగి ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడేమో ఆస్తులు మొత్తం కూడా వస్తాయో లేదో కూడా తెలీదు, మీ నాన్న బయటకు వచ్చాకే వాడికి 14 లక్షలు ఇప్పించి కెనడా పంపించు రే, అప్పటి వరకు చిన్న జీతమో పెద్ద జీతమో ఒక చిన్న ఉద్యోగం చూసుకో, నీ భార్య కష్టపడుతుంది, నువ్వు కష్టపడు, వీళ్ళందరూ నోర్లు మూయించు, న్యాయంగా బ్రతుకు అని అంటూ ప్రభావతి మనోజ్కి షాకిస్తుంది. అప్పుడే అది విని బాలు అయితే నాన్న అమ్మేనా ఇలా మాట్లాడేది, అమ్మ న్యాయవతిగా న్యాయం మాట్లాడింది నాన్న అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక సత్యం అయితే ప్రభి నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ముద్దుగా పిలుస్తాడు సత్యం. అప్పుడే ప్రభావతి పిల్లల ముందు ఏంటండి అని అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ అయితే తల కొట్టుకొని తను కూడా బయటికి వచ్చేస్తాడు. తర్వాత ఇక మనోజ్ అయితే తన స్నేహితుడిని కలుస్తాడు. కలిసి అతన్ని డబ్బులు అడుగుతాడు. రే 14 లక్షలు నేనెక్కడి నుంచి తీసుకురాను, నా వల్ల కాదు, అయినా మీ అమ్మని అడగొచ్చు కదా, మీ అమ్మ ఎలాగైనా తీసుకొచ్చి ఇస్తుంది కదా అని అంటూ ఉంటే మా అమ్మకి నమ్మకం లేదు, నా భార్యకి నా మీద నమ్మకం లేదు, ఎప్పుడు సపోర్టుగా ఉండే మా అమ్మ ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో కష్టపడి పని చెయ్యి అంటుంది, ఇప్పటి వరకు నీకు తిండి పెట్టడమే నేను ఎక్కువ, ఇప్పటికైనా నువ్వు కష్టపడని మా నాన్న అంటున్నాడు, ఎలాగైనా సరే ఇల్లు తాకట్టు పెట్టి మీ అమ్మని డబ్బులు అడగని నా భార్య అంటుంది, అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ మనోజ్ అయితే తన స్నేహితుడి దగ్గర అంటాడు. అప్పుడే ఇక తన స్నేహితుడైతే నీ సమస్యకి నేను ఒక పరిష్కారం చూపిస్తాను, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు, నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని మనోజ్ ఫ్రెండ్ అయితే అంటాడు. ఏంటి స్వామీజీయా, ఆయన ఇస్తారా డబ్బులు అని అంటూ ఉంటే ఆయన డబ్బులు ఇవ్వరు, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు, పద వెళ్దాం, ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే. ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి అయితే బయలుదేరుతారు. తర్వాత ఇక
బాలు క్యాబ్లో ఇద్దరు వ్యక్తులు అయితే ఎక్కుతారు. అందులో ఆమె అయితే కంగారు పడుతూ త్వరగా పోనివ్వండి, కారు స్పీడ్గా పోనివ్వండి అని అంటూ ఉంటుంది. కంగారు పడుకో, డబ్బులు ఉంటాయిలే, ఎక్కడికి పోవు అని అంటూ ఉంటాడు. పక్కన ఉన్న వ్యక్తి అయితే ఏంటి సార్ ఎందుకు కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు. వాళ్ళు కంగారు పడడం టెన్షన్ పడడం చూసి అప్పుడే ఆమె అయితే నేను ఒక చోట పర్స్ మర్చిపోయాను, దాంట్లో మనీ ఉంది, గోల్డ్ ఉంది, ఆ పర్స్ ఏమవుతుందని భయమేస్తుంది అని అంటూ ఉంటే కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు మేడం అని బాలు అంటాడు. ఆ దొంగ కూడా కొట్టేస్తాడు కదా కష్టపడి అని పక్కన వ్యక్తి అయితే పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఇన్ని లాజిక్లు మాట్లాడితే నేనేం చెప్తాను చెప్పండి అని బాలు అయితే అంటూ ఉంటాడు. చివరికి వాళ్ళైతే అక్కడికి వస్తారు, డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వస్తారు. అప్పుడే డబ్బింగ్ చెప్పి శృతి అయితే బయటికి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు పరిగెత్తుకుంటూ బాలుకి కూడా డబ్బులు ఇవ్వకుండా లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత ఇక పర్సు వెతుకుతూ ఉండగా అక్కడే ఉన్న మేనేజర్ అయితే ఏంటి మేడం ఏమైందని అడుగుతూ ఉంటాడు. నా పర్సు మర్చిపోయాను, దాంట్లో గోల్డ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, మనీ కూడా ఉంది అని అడుగుతూ ఉంటుంది. మా స్టూడియోలో ఎప్పుడు అలాంటివి జరగలేదు అని అంటూ ఉంటాడు. అతనైతే ఇప్పుడు జరిగింది కదా, ఇంతకు ముందు ఇక్కడికి ఎవరు వచ్చి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే డబ్బింగ్ చెప్పి మేడం వెళ్ళారు బయటికి అని అంటూ ఉంటాడు అతను. కానీ మీరు అనుకున్నట్టు ఆవిడ దొంగ మాత్రం కాదు అని అనగానే ఈ దొంగ కాదో నేను తెలుస్తానని అతను బయటికైతే వెళ్తాడు. శృతిని ఆపి నీ బ్యాగ్ చెక్ చేస్తాము, బ్యాగ్ తీయని అంటారు. అందులో అప్పుడే శృతి అయితే మీకు బుద్ధి లేదా అంటూ వాళ్ళని తిడుతుంది. ఇంతలో ఇక వాళ్ళు శృతితో గొడవ పెట్టుకోవడం బాలు అయితే చూసి అక్కడికైతే వస్తాడు. వచ్చిన తరువాత ఏమైంది డబ్బుడమ్మా అని అడుగుతూ ఉంటాడు. నువ్వా, నీకు అనవసరం అని బాలుని మాట్లాడొద్దని తిడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే పక్కనే ఉన్న ఆమె అయితే నా పర్సు స్టూడియోలో మర్చిపోయాను, తనే అక్కడి నుంచి వచ్చింది, తనే పర్సు తీసింది, తనే దొంగ అంటూ శృతిని దొంగ అని అంటారు. అప్పుడే ఇక బాలు అయితే తను దొంగ ఎందుకు అవుతుంది, తను అలాంటిది కాదు, తను తలుచుకుంటే మీరు పోయిన డబ్బుకి 100 రెట్లు తిరిగి ఇవ్వగలదు, తనని దొంగ అంటారేంటి, తనది అలాంటి క్యారెక్టర్ కాదు అని బాలు అయితే శృతిని సపోర్ట్ చేస్తాడు. ఇక బాలు సపోర్ట్ చేసిన తర్వాత మరి దొంగ కాకపోతే బ్యాగ్ చూపించడానికి ఏమైంది అని పక్కన అతను అడుగుతాడు. బ్యాగ్ చూపిస్తుంది, అందులో ఏమీ ఉండదు. ఇంతలో డబ్బులు ఎవరికిచ్చి పంపించావని మళ్ళీ శృతిని అవమానిస్తూ ఉంటారు. అప్పుడు ఇక బాలు అయితే ఏంటి నువ్వు మాట్లాడేది అని బాలు తిరగబడతాడు. వెళ్ళిపోతున్న శృతిని అతను చెయ్యి పట్టుకొని వెనక్కి లాగేసరికి బాలుకి కోపం వచ్చి అతన్నైతే కొడతాడు. నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేయడం మాత్రం జరగదు. ఇంకోసారి తన మీద చెయ్యి వేసావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని బాలు అయితే అతన్ని బెదిరిస్తాడు. లోపలికి వెళ్ళి మొత్తం పర్సు ఉందా లేదని వెతుకుతారు. ఎక్కడా కూడా కనిపించదు. శృతి రాకముందు ఇక్కడికి ఎవరు వచ్చారంటే టీ తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. నేను సిగరెట్ తాగుతూ లోపల పెట్టమని అన్నాను అని అనగానే అప్పుడు ఇక టీ అమ్మే ఆ వాడి దగ్గరికి అయితే వెళ్తారు. ఆ పర్సు అతని కొట్టేస్తాడు. డబ్బులు కూడా లెక్క పెడుతూ ఉంటాడు. ఇంతలో ఇక వీళ్ళని చూసి పర్సు లోపల దాచేస్తాడు. అప్పుడే ఇంకా వీళ్ళొచ్చి బాలు వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న వ్యక్తి అయితే అతన్ని కొట్టి నిన్నిప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ తప్ప నీకు రెండో మాట రాదా అని అంటూ ఉంటాడు బాలు అతన్ని. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఆ పర్సు మీదేనా, ఆధార్ కార్డు ఏది, ఆ పర్సులో ఏముందని మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి తిప్పించుకుంటారు అని చెప్పేసి ఇక అతన్ని అడిగి పర్సు అయితే సంపాదిస్తారు. ఆ పర్సు అక్కడే ఉంటుంది. ఇక శృతి పర్సు కొట్టేయలేదని తెలుసుకొని వాళ్ళైతే శృతికి క్షమాపణ చెప్తారు. ఇక వాళ్ళు క్షమాపణ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక బాలు అయితే వెళ్ళిపోతూ ఉండగా శృతి అయితే బాలుకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చెప్పిన తర్వాత అప్పుడే శృతితో అంటూ ఉంటాడు, ఆ రోజు నీకులాగే నీ మీద నింద పడినట్టే మీనాని కూడా దొంగ అన్నారు. కానీ మీనా మాత్రం నీకులాగా తొందరపడి మీ నాన్నని ఏమీ అనలేదు. నా భార్యని దొంగ అనేసరికి నేనే మీ నాన్నని కొట్టాను. అప్పటికి మీ నాన్న మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు. మేము సహనంగా సారీ చెప్తూనే ఉన్నాము, కానీ భరించలేదు. అంత
ఓపిక నశించింది, మీ నాన్నని కొట్టాను. చూడు డబ్బుడమ్మ, ఆ రోజు మీ నాన్న ఎందుకు అలాగ చేశాడో తెలుసా? నిన్ను రవిని శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంచేయాలని మీ నాన్న ప్లాను. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసినట్టుకుంటూ ఉంటుంది, కానీ నేను పరిస్థితిని అర్థం చేసుకుంటాను. నువ్వేమో పరిస్థితిని అర్థం చేసుకోవు, అంతే తేడా. సరే, ఈ విషయం పక్కన పెట్టేసాయి. అసలు రవికి గొడవకి సంబంధమేముంది? ఎందుకు రవిని దూరం పెడుతున్నావు? వాడు రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళ మధ్య ఈగల్లో, బొద్దింకల్లో, ఎలకల్లో పడుకుంటున్నాడు. కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి, కానీ కష్టం అనేది వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఉండాలి. అది నాకు మీనా నేర్పింది. కష్టకాలంలో నా చెయ్యి వదలలేదు, తనకి కష్టం వచ్చినా నేను తన చెయ్యి వదలలేదు. మీరిద్దరూ కలిసి ఉండాలి. నా తమ్ముణ్ణి ఇబ్బంది పెట్టుకో, ఆలోచించు డబ్బుడమ్మా అని అంటూ ఉంటాడు బాలు. ఇక శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత గుడి మెట్ల మీద అడుక్కుంటూ ఉంటాడు మనోజ్. అయితే ముఖానికి మసి పూసుకొని చిరిగిన బట్టలు వేసుకొని అడుక్కుంటూ ఉంటాడు. ఇంతలో అదే గుడికి మీనా అయితే వస్తుంది. అందరికీ కూడా రూపాయి అడుక్కునే వాళ్ళకి దానం ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజు మీనాని చూసి, అమ్మో మీనా వచ్చింది, మీనా ఖచ్చితంగా బాలుగాడికి ఈ విషయం చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటే, అప్పుడే ఇక అలా అనుకున్నప్పుడే మీనాకి అనుమానం వచ్చి, ఎవరు నువ్వు? నీ ముఖం మీద ఆ ముసుగు తీయి అని అంటూ ముసుగైతే తీస్తుంది. ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, ₹1 ధర్మంగా వెయ్యమ్మా అని అడుక్కుంటూ ఉంటాడు మనోజ్. అయితే వెంటనే ఇక మీనా అయితే పక్కకి వస్తుంది. పక్కకి వచ్చి బాలుకి ఫోన్ చేస్తుంది. మీరు వెంటనే గుడి దగ్గరికి రండి అని అంటూ ఉంటే, ఏమైంది మీనా? మీ మనోజ్ అన్నయ్య గుడి మెట్ల మీద భిక్షాటన చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు అంటూ బాలుకైతే షాక్ ఇస్తుంది మీనా. అప్పుడు ఇక బాలుకి షాక్ ఇవ్వడంతో ఇక మీనా మాటలు విని బాలు గుడి దగ్గరికి వచ్చి చూసేసరికి మనోజ్ అయితే అడుక్కుంటూ కనిపిస్తాడు. అది చూసి బాలు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, బాలు మనోజ్ని ఈ పరిస్థితిలో చూసి ప్రభావతికి చెప్తాడా? అసలు ప్రభావతి మనోజ్ అడుక్కుంటున్నాడు అంటే ఎలా తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.